సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జ్ఞానం అంతా కూడా చిత్తంలో ఉంది. అదే జ్ఞానము, అదే ఆత్మ జ్ఞానం, అదే ప్రజ్ఞ అంటారు. అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, అంటే ప్రపంచానికి కాకుండా విశ్వ ఖగోళాలకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా మన సంచితంలో అంటే చిత్తంలో ఆల్రెడీ నిమిగ్రతం ఉంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని లోపల కళ్ళు మూసుకొని అంతరంలోకి వెళ్తుంటామో అది నెమ్మదిగా చుట్టూ ఆ చిత్తంలో ఉన్న పొరలన్నీ కూడా నెమ్మదిగా మబ్బులు ఎలా అయితే వెళ్ళిపోతుంటాయో అప్పుడు ఏమవుతుంది, వర్షం కురుస్తుంది, మబ్బులు కలుస్తాయి. సో మనం ఇప్పుడు అలా అదే విధంగా ఈ యొక్క చిత్తములో ఉన్నటువంటి ఆ మబ్బులన్నీ కూడా అంటే ఆ పొరలన్నీ వెళ్ళిపోయి మనకి దివ్యదృష్టి ద్వారా అంటే అంతర్దృష్టి ద్వారా చూడగలుగుతాం. చూసుకొని మనము ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ టైము, తల్లి గర్భం నుంచి వచ్చిన సమయము, తల్లి గర్భకు ముందు మనం ఎక్కడ ఉన్నాము, చనిపోయినప్పుడు నుంచి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికే ఉంటాం గత జన్మలో, ఏం చేశాము, అలా ఒకటి కాదు కదా, ఎన్నో యుగాల నుంచి వచ్చాము మనం ఇక్కడికి. సో అవన్నీ చూసుకోగలుగుతాం. అదేవిధంగా సృష్టిలో మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. భూమికి ఆకాశం చివరిది పంచభూతాల్లో. ఆకాశానికి అవతలేముంది, శూన్యం ఉంటుంది. శూన్యంలో ఏముంటాయి, గ్రహాలు, సూర్యుడు, మరి గ్రహాలకు ఉపగ్రహాలు ఉంటాయి, సూర్యుడు మరి సూర్యమండలాలు ఉంటాయి, నక్షత్రాలు అంటారు, నక్షత్ర మండలాలు అంటారు, నక్షత్ర కూటములు ఉంటారు, అవన్నీ కలిసి పాలపుంత అంటాము, గెలాక్సీ అంటాము. ఇవన్నిటిని కూడా ఈ ఆకాశం పైన ఉన్నటిని కూడా మనం దర్శించగలిగే శక్తి మన దివ్యశక్తికి ఉంది. ధ్యానం ఏంటంటే మనసుని తేటతెల్లం చేసి మనసుని ప్రశాంతం చేసి చిత్తాన్ని కూడా బుద్ధి ఏం చేస్తుందంటే అటు ఇటు నిర్ణయిస్తుంటుంది. మనం చూసిందంతా కూడా బుద్ధి నిర్ణయిస్తుంటుంది, వెళ్ళాలా లేదని బుద్ధి చెప్తుంది. అవును, బుద్ధి ఏమవుతుందంటే సద్బుద్ధి కావాలి, బుద్ధి వికసించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి తామర మొగ్గ ఉంటుందండి. ఆ తామర మొగ్గ ఎలా ఉంటుంది, బడ్ షేప్లో ఉంటుంది. అది విచ్చుకున్నప్పుడు కమలం అంటే పూర్తిగా పూర్ణ దళమైనటువంటి కమలం అనుకుంటాం. సో బుద్ధి కూడా ఎలా ఉంటుందంటే మనం ప్రారంభంగా జన్మ తీసుకున్నప్పుడు భూమి మీద బుద్ధి అనేది చిన్నప్పుడు అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, మొగ్గ స్థితిలో ఉంటుంది. తర్వాత చిన్న నెమ్మది అవుతూ సో వికసించిన పూర్ణ దళమైనటువంటి సంపూర్ణ దళంతో కూడిన ఆ యొక్క కమలం ఎలా ఉంటుందో అది బుద్ధిని దానికి చిహ్నం చూపిస్తారు. ఓకే. సో ఎవరికైతే ఆ మొగ్గ నుంచి ఆ పూర్ణ వికసించిన దళాల స్థితికి, అది పద్మదళం అంటారు, సహస్రార దళం, 1000 రేకులతో కూడిన పద్మదళం అంటారు. ఆ స్థితికి వచ్చిన మహానుభావులు కావచ్చు, గురువులు కావచ్చు, యోగులు కావచ్చు, మునులు కావచ్చు, తపస్సులు కావచ్చు, ఋషులు కావచ్చు, మహర్షులు, రాజర్షులు, తర్వాత బ్రహ్మర్షులు, తర్వాత దేవర్షులు, తర్వాత జగద్గురువులు, వీళ్ళందరూ కూడా అలా మొగ్గ స్థితి నుంచి పూర్ణస్థితికి వచ్చిన వాళ్ళే. ఓకే. అట్లా వాల్మీకి మహర్షి కూడా ఆయన ఒక బోయేవాడు, అలాంటిది ఆయన ఒక మహర్షి అయ్యాడు. రమణ మహర్షులు అంటాం, నారద మహర్షి అంటాం, నారద దేవర్షి అంటాం, దేవతలకు ఋషి. సో వీళ్ళందరూ కూడా తపస్సు చేసిన వాళ్ళే. ధ్యానం చేసుకొని కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సులకు వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి అవన్నీ కూడా ఆకాశం మించిన ఎన్నో ఖగోళాలు బ్రహ్మాండాలని, అందుకోసమే మనం అనుకుంటున్నాం సూర్యమండలమే అనుకొని, ఇలాంటి సూర్యమండలాలు అనేక కోట్ల సూర్యమండలాలు ఉన్నాయి. అందుకోసమే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అంటారు, బ్రహ్మాండ నాయక అంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అంటే అఖిలాండ అంటే అది అనంతం, దానికి ఒక ఇంత అని సంఖ్య లేదు. అంటే అలాంటి కోట్ల సంబంధించిన ఖగోళాలు బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి, ఎన్నెన్నో కిలోమీటర్లు యోజనాలు అంటారు. సో వాటన్నిటి కూడా దర్శించుకునే శక్తి మనకి దివ్యదృష్టి ద్వారా వస్తుంది. అది మనం సాధించుకోవాలి. మనకి శివుడికి త్రినేత్రం ఉందని అందరికి తెలిసింది, ఆయన బోలాకారుడు అంటాము. సో మనకి లక్ష్మీదేవి ఒక పద్మ కమలంలో కూర్చుంది, సరస్వతి పద్మ కమలంలో కూర్చుంది, మళ్ళీ వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి, కొంతమంది చేతిలో కమలం పువ్వుతో పట్టుకుంటారు బ్రహ్మదేవుడు కానీ. ఇవన్నీ చిహ్నాలు ఏంటంటే వాళ్ళు సంపూర్ణంగా సహస్రాల స్థితికి వచ్చారని, పూర్తి జ్ఞానాన్ని సంపాదించారు. దివ్యనేత్రం అంటే మూడో కన్ను ఏంటంటే వాళ్ళకి మూడో కన్ను విచ్చుకుందని, పూర్తిగా వికసించింది. అంటే మూడో కన్ను వికసించింది, తర్వాత సహస్రాదళం అంటే సంపూర్ణమైనటువంటి అనంత విశ్వాలకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా వికసించింది. వాళ్ళు ఇక్కడ కూర్చొని అన్ని చూడగలుగుతారు. మనం ఎలా అయితే మొబైల్లో అని ఎలా చూస్తామో వాళ్ళు మొబైల్తో అవసరం లేదు, వాళ్ళు ఎలా అనుకుంటే సృష్టించుకోగలుగుతారు. అందుకోసమే వాళ్ళకి మంత్రసిద్ధి ఉంటుంది. ఓకే.
వాళ్ళు ఏదనుకుంటుంది, ఇప్పుడు మనకి పురాణాల్లో పురాణ సినిమాలు చూసాం మనం, పౌరాణిక సినిమాలు మనకి ఎన్నో రకాలుగా పాతాళ భైరవ అనేది అని భూఫ్ అనగానే ఇలా వచ్చేసేటివి. వాళ్ళు ఏదనుకుంటుంది ఏదనుకుంటుంది అది ఎలా వచ్చిందంటే వాళ్ళు తపస్సు చేశారు, ఓకే. వాళ్ళంతా ధ్యానంలో కూర్చున్నారు. లేదంటే కొంతమంది అంటే ఇందులో ఏదంటే రకరకాలైనటువంటి ఉన్నాయండి. మూడో కన్ను తెచ్చుకోవడానికి, పద్మకమలం ఇచ్చుకోవడానికి రకరకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే యంత్రం ద్వారా వెళ్తారు, కొంతమంది మంత్రం ద్వారా వెళ్తారు, కొంతమంది తంత్రం ద్వారా వెళ్తారు, కొంతమంది ధ్యానం ద్వారా వెళ్తారు, కొంతమంది ఏం చేస్తారంటే గురువుల దగ్గర శిక్షణ తీసుకొని దాన్ని పరిశోధన చేసి దాంట్లో అన్నిటిని ఫలాలు తెలుసుకొని వాటిని మళ్ళీ విడుదల చేయాలి కదా. ఇప్పుడు నేను చదువుకున్నాను, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, జాబ్ చేయాలి. జాబ్ చేసినప్పుడు చదువుకున్నదంతా కూడా దాన్ని మనం పరిశోధన చేసి ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక అద్భుతమైన ఒక ఫలాన్ని తీసుకురావాలి. సో ధ్యానంలో కూడా అంటే ఏంటంటే నేను ఆత్మని తెలుసుకోవడమే ధ్యానం. ఓకే. ప్రతి ఒక్కరి ఆత్మని, కానీ శరీరం చూస్తున్నాం బయట, మనసుని చూడలేము. మనసుని మనం చూడలేము, లోపల బుద్ధిని చూడలేము, చిత్తాన్ని చూడలేము, అహంకారాన్ని చూడలేము, కానీ ఓన్లీ బయట ఉన్న రూపాన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ లోపల మనసుని కూడా చదివేయగలిగే స్థితి, శక్తి అనొచ్చు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ యుగం నుంచి వచ్చారు, ఏ జన్మ తీసుకొని వచ్చారు, రకరకాలైనటువంటి వాళ్ళ చిత్తాన్ని కూడా దర్శించుకునే శక్తి త్రినేత్రానికి ఉంది. దానికి ఏమంటారంటే మండల ధ్యానాలు చేయాలి. ఓకే. మండలం అంటే ఎన్ని రోజులండి? మండలం అంటే 41 రోజులు. ఎలా వచ్చింది మండలం అంటే, మనకి భూమికి చంద్రుడు ఉన్నాడు. సో పూర్ణ చంద్రుడు అంటాం, లేదంటే చీకటి చంద్రుడు అంటాం. దాన్ని అమావాస్య, చీకటి చంద్రుడు అమావాస్య అంటాం, పూర్ణ చంద్రుడిని పౌర్ణమి చంద్రుడు. సో మనకి మొట్టమొదటిగా పౌర్ణమితోటి మొదలవుతుంది. అంటే పౌర్ణమి తర్వాత నుంచి మనకి పాడ్యమి అంటారు. సో ఆ మొట్టమొదటి రోజు పౌర్ణమి నుంచి మొదలు పెడదాం. పౌర్ణమి మళ్ళీ అమావాస్యకి 15 రోజులు, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి 15 రోజులు, మళ్ళీ పౌర్ణమి నుంచి ఏకాదశి 11 రోజులు. సో ఈ 30 + 11 41 రోజులు దాని మండలం అంటారు. ఓకే. సో ఎందుకు 41 రోజులు అంటే, సో మనకి ఏకాదశి వరకు, ఏకాదశి ఎందుకు ప్రత్యేకత ఏంటంటే 11 అంటాం ఏకాదశి. 10 దేనికి సంకేతం అంటే పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు 2 కూడితే 10 ఇంద్రియాలు అందాం. ఓకేనా. సో 10కి సంబంధం, 10 జ్ఞానేంద్రియాలు 10 రోజులకు సంబంధం. 10 జ్ఞానేంద్రియాలకి మించింది ఏముంది, మనస్సు. 11వది మనస్సు. సో ఈ యొక్క 41 రోజులు ఈ మనస్సు అనేది కొంచెము దాని యొక్క తీవ్రతని తగ్గిపోతుంటుంది. ఆ లోపల కూడబెట్టిన అంత ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతుంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, మనసులో ఎన్ని ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అనేది. ప్రతిరోజు మనకి 24 గంటల సమయం ఉంది. 24 గంటలు అంటే ఒక గంటకి 3600 క్షణాలు, ఒక నిమిషానికి 60 క్షణాలు. సో గంటకి 3600 × 24 86,400 క్షణాలు ఉంటుంది ఒక రోజుకి. ఓకే. 86,400 క్షణాలు మన రోజు చేతిలో ఉంటుంది. సో అందులో ఏం చేస్తుంది, 24 గంటల్లో మనం 8 గంటలు నిద్రపోతాం, కొంతమంది 6 గంటలు నిద్రపోతారు, కొంతమంది 8 గంటలు నిద్రపోతారు. సో 8 గంటలు తీసేద్దాం, ఇంకెన్ని గంటలు ఉంది, 16 గంటలు ఉంది. సో మనకి 16 × 3600 క్షణాలు అంటే నిద్ర లేచినప్పటి నుంచి, అంటే పొద్దున 6 గంటలకు నిద్ర లేచామనుకోండి, నైట్ 12 గంటల లోపల ఈ యొక్క 18 గంటలు ఏదైతే ఉన్నాయో ఈ అన్ని గంటలు, సో అన్ని గంటలు మనము లేచి ఉన్నాం కాబట్టి మనసు పని చేస్తుంటుంది, మనసు ఉత్తేజితం అవుతుంది. ఈ 2 కళ్ళ ద్వారా మనము చూస్తూ ఉంటాం. లేవంగా ఏం చేస్తాము, ప్రపంచాన్ని చూస్తాము, ఇంటి రూమ్లో చూస్తాం ఫస్ట్, దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం, మెదడు ఆలోచనిస్తుంటుంది, మనసు ఆలోచిస్తుంటుంది, ఏం చేయాలి, ఏం చేయబోవాలి. కొంతమంది ముందే ప్రణాళిక ఉంటుంది, కొంతమంది ప్రణాళిక ఉండదు, కొంతమంది లక్ష్యంతో బతుకుతారు, కొంతమంది లక్ష్యం లేకుండా బతుకుతారు. సో ఏదైనా సరే కూడా మనసు పనిచేస్తుంది. మీరు చూసినా, మరి పని చేసినా పని చేయకపోయినా, ఇంట్లో కూర్చున్నా సరే కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. మనం కూర్చొని ఉంటాం కానీ ఏం చేస్తుంది, మనసు పనిచేస్తుంది. మనం స్కూల్ కాలేజీలకు వెళ్తామండి, గురువు ఏం చేస్తుంటాడు, ఆయన పాఠాలు చెప్తుంటాడు, మనం ఏం చేస్తాం,
శరీరం ఇక్కడే ఉంటుంది, ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. మనసు ఎక్కడో ఉంటుంది. అప్పుడంటే మాస్టర్ ఏమంటారంటే ఎక్కడికి ఆలోచిస్తున్నావు అంటారు. శరీరం ఇడే ఉంటుంది, మనసు ఎక్కడికి వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది, లేకపోతే తల్లి దగ్గరికి వెళ్తుంది, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అలా అంటే మనసుకు ఎంత శక్తి ఉంది చూడండి. దాన్ని మనోవేగం అంటారు.